రైతు సోదరులకి నమస్తే అండి. ఈరోజు మనం విఘ్నేశ్వర నర్సరీలో ఉన్నాము. ఈ విఘ్నేశ్వర నర్సరీలో ఈ టమాటా నారు ఉందండి. ఈ టమాటా నారు చూడండి, చాలా బాగుందండి. అయితే ఇందులో ఉన్న రకాలు ఏంటంటే సాహో, అర్జున్ వెరైటీ, ఇంకొక 2-3 రకాలు ఉన్నాయండి. నారైతే బాగుందండి. చూడండి, టమాటా నారు, దాంతోపాటు వంగనారు, మిరపనారు, ఇంకా వచ్చేసి బంతినారు, పచ్చిమిర్చి నారు ఉన్నాయండి. చూడండి, నారు మాత్రం చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి. ఇదిగోండి వంగనారు చూడండి, ఇది వంగనారండి. ఇంకా వచ్చేసి బంతినారు అటువైపు ఉంది, చూద్దాం పదండి. బంతినారు చూడండి, అలాగే మిరపనారు కూడా చూడండి. నారైతే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. వీళ్ళకి 3 నర్సరీలు ఉంటే 2 నర్సరీలు అయిపోయినాయి. ఇంకొక నర్సరీలో కూడా దాదాపు అటు అయిపోవడానికి వచ్చింది. అది కింద పక్క అటు కింద అయిపోవడానికి వచ్చేసింది. చూడండి రైతు సోదరులారా, ఒకవేళ మీకు నారు కావాల్సి వచ్చిన టమాటా నారు, వంగ నారు, పచ్చిమిర్చి నారు, ఏ నారైనా ఇక్కడ దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు ఈ కింద నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. ఇంకో విషయం చెప్పదలసింది ఏంటంటే, ఇది కంపెనీ నర్సరీ అండి. కంపెనీ నర్సరీ, ఇందులో నారు క్వాలిటీగా రావడానికి కారణం ఏంటంటే, ఇందులో క్వాలిటీ విత్తనాలు ఉంటాయండి. క్వాలిటీ విత్తనాలు వేయడం అంటే ఓన్లీ షాపు, ఈ శ్రీ హనుమాన్ సీడ్స్ అనే షాప్ ఉందండి. ఆ శ్రీ హనుమాన్ సీడ్స్ అనే షాప్ నుంచి తీసుకొస్తారు. ఒరిజినల్ విత్తనాలు దొరుకుతాయి అక్కడ, నాణ్యమైన విత్తనాలు. అలాగే ఆ నాణ్యమైన విత్తనాలనే మన నర్సరీలో వేయడం జరుగుతుంది. సో దానివల్ల నారు కూడా క్వాలిటీ వస్తుంది, నమ్మకంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం కానివ్వండి ఏమీ ఉండదు. అందుకే ఈ నారులో క్వాలిటీ కూడా రావడం కారణం ఏంటంటే, నాణ్యమైన విత్తనం వేయడం వల్ల. అది సేమ్ కంపెనీ విత్తనాలు వాడతారు వీళ్ళు. అది కూడా ఈ ఖమ్మం హనుమాన్ సీడ్స్ ఐడియా ఉంది కదండి మీకు. ఒకవేళ ఖమ్మం పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర హనుమాన్ సీడ్స్ అనే షాప్ ఉందండి. అయితే ఈ మీకు కావాల్సిన విత్తనాలు, కూరగాయల విత్తనాలు, పత్తి విత్తనాలు, మొక్కజొన్న అయితే మంచి వెరైటీస్ ఉన్నాయంటండి. సో మీకు ఈ నర్సరీలో తీసుకోవడానికి చాలా ధైర్యం చేయవచ్చు. ఇప్పుడు నారు చూడండి, నారు బాగా క్వాలిటీ ఉందండి. ఇది వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అండి. ఇది ఖమ్మంకి 5 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ నర్సరీ. ఒకవేళ మీకు నారు కావాల్సిన వాళ్ళు ఈ కింది నెంబర్కి సంప్రదించగలరు.